వెల్కమ్ టు బిలియనీర్స్ క్లబ్ 100 కోట్ల క్లబ్కి స్వాగతం. ఇక్కడ ఇవాళ మనము న్యూ ఇయర్ రెజల్యూషన్ గురించి మాట్లాడుకుంటాం. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ప్రతి సంవత్సరము మనము కొత్త సంవత్సరం రాగానే వాటికి తగిన ప్లానింగ్స్, వాటికి తగిన ప్రణాళికలు వేసుకోవడం, అలాగే ఒక నెల ఆ ఉత్సాహం ఉంటుంది జనవరి, దాని తర్వాత అది పక్కకు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ 2024 సంవత్సరంలో అలా కాకూడదు అని అంటే మీరు ఎటువంటి రిజల్యూషన్స్ తీసుకోవాలంటే ఎటువంటి తీర్మానాలు చేసుకోవాలి? ఈ 2024 సంవత్సరము మనకు లాభదాయకంగా, ఆరోగ్యకరంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలి అని అంటే మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం. ఇందులో ఫస్ట్, ఏ తీర్మానం చేసినా దట్ షుడ్ బి ఇన్ ఏ రిటర్న్ మేనర్ అనంటే అది రాసుకొని ఉండాలి, లేదా అది మనకు కనపడుతూ ఉండేలా ఉండాలి. అప్పుడే దాన్ని మనము గోల్, విల్ అంటాం. అదే రాసుకోకుండా ఉంటే అది ఓన్లీ విష్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, విష్ అంటే కోరిక, అది తీరొచ్చు, తీరకపోవచ్చు. కాబట్టి విష్ను విల్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఈ కోరికను బలమైన సాధనంగా, లక్ష్యంగా మార్చుకోవాలి అని అంటే మీరు ఆ లక్ష్యాన్ని రాసి పెట్టుకోవాలి. నెంబర్ 1. రెండవది, వాటికి ఒక డెడ్ లైన్ కూడా ఉండాలి. బరువు తగ్గడానికి నేను ఇన్ని నెలల్లో ఇన్ని కేజీలు బరువు తగ్గుతున్నాను, డబ్బు సంపాదించడానికి నేను ఈ 6 నెలల్లో ఈ 1 కోటి రూపాయలు నేను సంపాదిస్తున్నాను. ప్లాట్లు అమ్మేవారు రియల్ ఎస్టేట్ వాళ్ళకి, నేను ఈ 6 నెలల్లో ఒక 50 ప్లాట్స్ క్లోజ్ చేస్తున్నాను, ఇన్ని డీల్స్. ఆ రకంగా మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో వాటికి ముందు ఒక టార్గెట్ అనేది రాసి పెట్టుకోండి. కాబట్టి న్యూ ఇయర్ రెజల్యూషన్లో ఫస్ట్ అది ఉండాలి. ఇక్కడ ప్రధానంగా మనం ఇక్కడ 5 రెజల్యూషన్స్ మనం చెప్పుకుంటున్నాం. అందులో ఫస్ట్ది మనం చూసుకుంటే ధనం మూలం ఇదం జగత్. కాబట్టి డబ్బు గురించి అంటే వెల్త్ అంటే ఇక్కడ మనము సంపదను కూడబెట్టేదానికి రెజల్యూషన్ చేసుకోవాలి. అదేంటి? మీ ప్రొఫెషన్, మీరు జాబ్ హోల్డర్ అయితే మీరు ప్రమోషన్ ఎలా తీసుకోవాలి, వచ్చిన డబ్బును ఎంత వీలైతే అంత ఖర్చులు తగ్గించుకొని సేవింగ్ చేసుకుని ఆ సేవింగ్స్ను మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ వైపు మలిచి ఆ ఇన్వెస్ట్మెంట్తో మీ సంపదను ఎలా పెంచుకోవాలి, అలాగే అసెట్స్ ఎలా కూడబెట్టుకోవాలి. సో వెల్త్లో ప్రధానంగా ఏంటంటే మీ డబ్బు, తర్వాత మేనేజ్మెంట్, ఇవన్నీ వస్తాయి. సో ఆ రకంగా వెల్త్కు సంబంధించిన రెజల్యూషన్స్ ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోవాలి. ప్లస్ అలాగే మీ విష్ బోర్డు కూడా రెడీగా ఉండాలి. అలాగే ఒక పోస్టర్ ప్రింట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోల్స్ రాయిస్ కొనాలని అనుకుంటున్నారు. ఆ రోల్స్ రాయిస్ పక్కన నిలబడి ఉన్న ఒక ఫోటోను మీ కార్లో, అలాగే మీ ఆఫీస్లో, మీ ఫోన్ సేవర్లో, స్క్రీన్ సేవర్లో, అలాగే ఎవరికైనా కాల్ చేస్తే కాల్ ఫోటో ఐడెంటిటీ అని వస్తుంది, కాల్ చేసేటప్పుడు కాల్, అలాగే వాట్సాప్ డిపిలో, ఇలాగా ఎప్పుడు మనకు కనపడి అది మనకు పించ్ చేయాలి, పోక్ చేయాలి, అలాగా మనం పెట్టుకోవాలి. సో అప్పుడే మీరు ఆ టార్గెట్ను రీచ్ అవ్వగలుగుతారు. సో వెల్త్ అనేది ఒక డిసిప్లిన్ మేనర్గా పెట్టుకోవచ్చు. అయితే డబ్బు సంపాదించాలి అని అంటే 3 రకాల సూత్రాలు కంపల్సరీగా ఉండాలంటే ఈ వెల్త్ రిజల్యూషన్లో మీరు సక్సెస్ అవ్వాలని అంటే ఫస్ట్ రెస్పెక్ట్ మనీ, డబ్బుకు రెస్పెక్ట్ ఇవ్వండి. రెండవది రెస్పెక్ట్ టైం, కాలం డబ్బు కంటే చాలా విలువైంది, పోయినా తిరిగి రాంది. కాబట్టి కేవలం పశ్చాత్తాపం పడడం తప్ప వేరేదేమి ఉండదు కాలం పోగొట్టుకుంటే. సో కాలాన్ని రెస్పెక్ట్, టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ 3. మూడవది డిసిప్లిన్, క్రమశిక్షణ. ఆ డిసిప్లిన్లో డిక్టమ్స్ అని ఉంటాయి. డిక్టమ్స్ అని అంటే ఆ రూల్ బ్రేక్ చేయడానికి ఉండదు, దాన్నే మిలిటరీలో డిక్టమ్స్ అని అంటారు. రూల్ ఈజ్ రూల్, ఎవరైనా సరే బ్రేక్ అయితే అందరికీ పనిష్మెంట్ ఉండాల్సిందే. అలాగా ఎగ్జామ్షన్స్ ఉంటే మాత్రం ఎప్పటికీ మీరు గోల్ రీచ్ అవ్వలేరు. సో కాబట్టి ఈ 3 పెట్టుకోవాలి. రెస్పెక్ట్ ద మనీ, రెస్పెక్ట్ ద టైం అండ్ డిసిప్లిన్. ఈ 3 కలుపుకుంటే వెల్త్ను మీరు కంపల్సరీగా పెంచుకోగలుగుతారు. సో మేక్ ఏ బిగ్ డ్రీమ్స్, మేక్ ఏ బిగ్ గోల్స్. ఓకే, ఇది వెల్త్కి సంబంధించింది. నెక్స్ట్ హెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యము. కాబట్టి డబ్బు సంపాదించాక తినడానికి వీలు కాకపోతే అటువంటి డబ్బు యూజ్ ఉండదు. కాబట్టి ఏం చేయాలి? ఆ వెల్తీగా ఉంటూ మనం హెల్తీగా అవ్వాలి అని అంటే, ఇన్ఫ్యాక్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, అందరూ డబ్బు సంపాదించిన వాళ్ళలో ఎక్కువ మంది హెల్తీగా ఉన్నవాళ్ళు, అంటే క్రమశిక్షణ ఉన్న వాళ్ళకి హెల్త్ వస్తుంది. మార్నింగ్ లేవగానే మార్నింగ్ వాక్ చేయడం, అలాగే మార్నింగ్ వాళ్ళకు హెల్త్కి సంబంధించిన ఫుడ్ తినడం, జంక్ ఫుడ్స్ కాకుండా జ్యూసెస్ తాగడం, మన శరీరానికి కావాల్సిన ఇవి. అలాగే 2 టైమ్స్, మ్యాక్సిమం 2 టైమ్స్ భోజనం చేయడం. నేను వీక్లో కనీసం 5 డేస్ ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే తింటాను. సో ఆ రకంగా టైము, ఫుడ్ తగ్గించడం, ఎర్లీగా పడుకోవడం, హెల్తీగా ఉండేదానికి ఈ లక్షణాలు అలవాటు పట్టుకుంటే చాలు, మీరు ఆటోమేటిక్గా ఇదవుతారు. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు అవే బెస్ట్ మెథడ్.
సాయంత్రం 7 లోపల తినేసేయడం. మరుసటి రోజు పొద్దున లేవగానే టిఫిన్ మీరు 7 గంటలకు ఫుల్ స్టమక్ ఎంత కావాలో అంత తినొచ్చు. టిఫిన్ మధ్యాహ్నము మీకు తినగలిగితే మీరు మీ కెపాసిటీకి మించి కూడా తినొచ్చు మధ్యాహ్నం, ఎందుకంటే సూర్యుడు నదినట్టుగా ఉంటాడు కాబట్టి మీకు డైజెషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఈవినింగ్ మాత్రం 1/4కు తగ్గించేసేసుకోండి. ఈ సూత్రం పాటించాలి. ఎక్సర్సైజ్, ఫిట్నెస్ సెంటర్, వాకింగో, జిమ్మో, రన్నింగో ఏదైనా ఒకటి చేయండి. ఒక గంట మీకోసం స్పెండ్ చేయండి. ఆ గంటలో యోగా ఉండొచ్చు, ఆసనాలు ఉండొచ్చు, ఇవి ఉండొచ్చు. సో హెల్తీగా ఉండాలి. జబ్బులు రాని వాళ్ళు జబ్బులు రాకుండా ఉండడానికి ఇప్పుడు మనం వెల్నెస్ కాన్సెప్ట్ ఒకటి పెట్టాము, త్రయాజ్ అని. దాని గురించి డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు కింద మీరు కామెంట్లో పెడితే ఆ డీటెయిల్స్ అన్ని పెడతాను. వాటి మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో హెల్తీగా ఉండాలండి. రెజల్యూషన్లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రకంగా హెల్త్ను ప్రధానంగా చూసుకోండి. జబ్బులు రాకూడదు అనుకునే వాళ్ళు పాటించాల్సినవి సపరేట్గా ఉంటాయి. వచ్చిన వాళ్ళు వాటిని కంట్రోల్లో ఉంచుకోవడానికి చేయవలసినవి సపరేట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, థైరాయిడ్, డయాబెటీస్ ఇలాంటివి. అలాగే జీరియాట్రిక్ పేషెంట్స్ అంటే ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి సపరేట్గా ఈ హెల్త్ అనేది ఉంటుంది. సో ఇది సెకండ్ది హెల్త్ అన్నట్టు రిజల్యూషన్లో అవి రాసుకోవాలి. ఇప్పుడు మనకున్న బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏంటి, నేను ఈ టార్గెట్ వరకు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలి, లేదా థైరాయిడ్ తగ్గించుకోవాలి, వాటికి తగినట్లుగా మెడిసిన్స్ తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు న్యాచురోపతిని, హోమియోపతిని సెలెక్ట్ చేసుకోండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. ఓకే, సెకండ్ వన్ హెల్త్. వెల్త్ అయిపోయింది, హెల్త్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్యామిలీ. కాబట్టి ఒక చెట్టుకు పోషణ వేర్ల నుంచి అందుతుంది. అది వేర్ల నుంచి వచ్చిన బలంతో ఎంత ఎత్తుకైనా ఎదుగుతుంది. కొన్ని అడుగుల ఎత్తుకు ఎదుగుతుంది. అంటే 60-70 అడుగులకు పైన చెట్లు కూడా ఉంటాయి. కాబట్టి అంత ఎత్తుకు ఎదగడానికి కారణం ఏంటో తెలుసా? ఆ వేర్లు అని అంటే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ ఫ్యామిలీ ఇస్తుంది. కాబట్టి మీరు ప్రపంచమంతా తిరిగి సంపాదించుకురావాలంటే ఇల్లు చూసుకోవాలిగా, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళందరినీ సక్రమంగా అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ హెల్త్ చూసుకోవాలి అని అంటే కంపల్సరీగా ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీరు ఎంత సంపాదించినా మీరు వేస్ట్. ఎందుకంటే అల్టిమేట్గా మీరు ఒక్కరు దాన్ని ఎంజాయ్ చేయలేరు, ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేయగలుగుతారు. సో కీప్ సమ్ టైం, వాళ్ళ కోసం కొంత టైం కేటాయించండి ఫ్యామిలీ కోసం, అప్పుడే దానికి వాల్యుబుల్ ఉంటుంది. సో ఫ్యామిలీకి అవసరం ఉన్నప్పుడు మీరు గంట కేటాయిస్తే తర్వాత మీరు సంవత్సరాలు కేటాయించినా యూజ్ ఉండదు. అందుకే పిల్లలు 12 నుంచి 15 సంవత్సరాల లోపల మౌల్డింగ్ ఏజ్ అండి. కాబట్టి వాళ్ళతో ఒక ఫ్రెండ్స్గా ఉండండి, వాళ్ళతో కలిసి తిరగండి, కలిసి షటిల్ లాంటివి గేమ్స్ లాంటివి ఆడండి, వాకింగ్ చేయండి. వాళ్ళతో ఎప్పుడైతే ట్రావెల్ అవుతారో వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు, సమస్యలు చెప్పుకుంటారు. అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. సమస్యలు కొంచెం ఉన్నప్పుడే తెలిస్తే అక్కడితోనే ఆగిపోవచ్చు. సో కీప్ సమ్ టైమ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. కంపల్సరీగా ఫ్యామిలీకి టైం పెట్టండి, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. కాబట్టి ఎంత గొప్పగా ఎదిగిన వాళ్ళందరూ ఏం చెప్తారు? ఫర్ ఎవ్రీ సక్సెస్ దెర్ ఈజ్ ఏ ఉమెన్ బిహైండ్. కాబట్టి ప్రతిదానికి వెనక ఒక మహిళ ఉంటారు. ఆ మహిళ నథింగ్ బట్ ఫ్యామిలీ. మొత్తం ఇంటికి దీపం ఇల్లాల మాదిరి చూసుకుంటూ ఉంటుంది. సో గివ్ ఇంపార్టెంట్ టు ఫ్యామిలీ. మీ రిజల్యూషన్లో ఫ్యామిలీకి ఈసారి ఏం చేస్తున్నారు? ఏ ఇయర్లో మీరు ఎక్కడికైనా దగ్గర అవుటింగ్ కానీ ఎక్కడికైనా వాళ్ళకి ట్రిప్కి తీసుకెళ్ళడం, పిక్నిక్కి తీసుకెళ్ళడం, మీ స్తోమతను బట్టి అది అవుట్ ఆఫ్ కంట్రీనా లేకపోతే విత్ ఇన్ ద కంట్రీనా లేదా డెస్టినేషన్స్ ఏంటనేది మీరు రాసి పెట్టుకోండి. రైట్, అది వాళ్ళకి చెప్పండి. చెప్పకపోతే ఇది ఉండదు. సో మనము ఈ ఇయర్ ఎండింగ్కి ఒక గోవాకి వెళ్తున్నాం, లేకపోతే ఒక మలేషియా వెళ్తున్నాం, లేకపోతే సింగపూర్ వెళ్తున్నాం అని చెప్పేసి పెట్టుకుంటే దానికి తగిన బడ్జెట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో ఇది మూడోది ఫ్యామిలీ. నెక్స్ట్ ఫోర్త్ది మనం చూసుకుంటే సొసైటీ. మొన్నటి వరకు నా ఫ్యామిలీ నేను బాగుంటే చాలు అని అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు. హెల్త్ డెఫినేషన్ ఏంటంటే WHO ప్రకారం చూసుకుంటే మనకు ఎటువంటి డిసీజ్ లేకుండా ఉండాలి. ఏ ఫీల్డ్లో? ఫిజికల్ శారీరకంగా, మెంటల్ మానసికంగా, అలాగే సోషల్ అని జాయిన్ అయింది. అంటే సామాజిక పరంగా కూడా మంచి ఆరోగ్యం ఉండాలి. ఏంటి సామాజిక ఆరోగ్యం అని చూసుకుంటే మనకు రిలేషన్స్, మోరల్స్ ఉంటాయి కొన్ని. బయటికి వెళ్ళేటప్పుడు మనము నీట్గా డ్రెస్ చేసుకుని వెళ్ళాలి, బట్టలు లేకుండా బయట తిరగకూడదు. కాబట్టి మనకున్నటువంటి కల్చర్, మనకున్నటువంటి సంప్రదాయం ఏంటుందో వాటిని పాటించాలి. హిందువులైతే నీట్గా బొట్టు పెట్టేసుకొని పోవడం, ముస్లిమ్స్ లేదా వేరే వాళ్ళ క్యాస్ట్ అయితే వాళ్లకు సంబంధించినవి అన్నీ పాటించడం. కాబట్టి వాళ్ళ సంప్రదాయాన్ని, వాళ్ళ కల్చర్ను సేవ్ చేసుకుని సొసైటీలో ఒక హార్మోనీ క్రియేట్ చేయడం. ఎవరు ఎక్కువ తక్కువలో కాదు, దేశంలో అందరూ సమానమే. కాబట్టి వాళ్ళ హార్మోనీ అనేది మనం సృష్టించుకోవడం. కాబట్టి సోషల్ హెల్త్ అనేది, సోషల్ వెల్బీయింగ్ అనేది కూడా మనము పిల్లలకు నేర్పించాలి. మనం కూడా అలాగే బిహేవ్ చేసుకోవాలి. కాబట్టి ఈ రిజల్యూషన్లో సోషల్ వెల్బీయింగ్ కూడా ప్రధానంగా ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మనం చూసుకుంటే కంట్రీ.
అసలు ఇంటి దగ్గర తప్ప బయటదే ఆలోచించలేని వాళ్ళు సమాజం గురించి చెప్తున్నాం. ఇప్పుడు కంట్రీ గురించి కూడా ఆలోచించాలంటే ఎస్, ఇండియా మన భారతదేశము, భారత్ అనేది కొత్త రూపు దాల్చబోతుంది. ప్రజెంట్ ఉన్నటువంటి మన పరిస్థితి నుంచి అని అంటే ఇప్పుడు 5వ పొజిషన్లో ఉన్నాము. ఈ 5వ పొజిషన్లో నుంచి మనము 3వ పొజిషన్కు జస్ట్ 6 ఇయర్స్లో మనం వెళ్ళబోతున్నాము. అంటే 2030కి ప్రపంచంలో 3వ అత్యంత బలమైన దేశంగా మన భారతదేశం ఎదగబోతుంది. అలా ఎదగాలని అంటే మీ పాత్ర, నా పాత్ర, మన పాత్ర చాలా అవసరం. కాబట్టి గవర్నమెంట్ ఒక్కటి ఏదో పథకాలు పెట్టేసి ఏమీ చేయలేదు. సో ఏం చేయాలి? కంట్రీకి మనము రిజల్యూషన్స్ పెట్టుకోవాలి. అంటే రెస్పెక్ట్ కంట్రీ, దేశాన్ని గౌరవించాలి. దేశ గీతాన్ని కానీ దేశ యొక్క జాతీయ జెండాని కానీ ఎవరైనా అవమానపరిస్తే దాన్ని ఆపాలి. దేశభక్తిని పిల్లలకు నేర్పించాలి. ఇంట్లో ఉన్నప్పుడే మీ కులాలు, మీ సంఘాలు, ఇది ఒక్కసారి ఇంట్లోంచి బయటకు వచ్చాక విల్ బికమ్ ఎన్ భారతీయన్, ఇండియన్. కాబట్టి అందరూ భారతీయులే. కాబట్టి అందరికీ కూడా ఏ సామాజిక సంబంధాలతో తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడ దేశభక్తిని పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకోవాలని అంటే మనము ఫస్ట్ మన కంట్రీ నేషనల్ యాంథమ్కు, నేషనల్ ఫ్లాగ్కి అవి రెస్పెక్ట్ ఇవ్వాలి. మన చరిత్ర గొప్పగా చదువుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న చరిత్ర 2024 నుంచి మారుస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటిది మనము బానిసత్వము, మనల్ని మొఘళ్ళు పాలించారు, డచ్లు పాలించారు, ఫ్రెంచ్లు పాలించారు అని కాదు. పాలింపబడడానికే పుట్టారనే రకంగా పెట్టి మన మైండ్లో సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేశారు. అందుకే గత 60 ఏళ్ళ మన చరిత్ర చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మనము పాలింపబడడానికి పుట్టామని మన చరిత్ర మారబోతుంది. బుక్స్ అన్ని మారబోతున్నాయి. గొప్ప గొప్ప వీర సైనికుల చరిత్రలంతా మనకు రాబోతున్నాయి. ఇంతవరకు అవన్నీ మాకు కనుమరుగున పెట్టారు. సో ఆ రకంగా దేశభక్తిని పెంపొందించేలా చేయండి. సో నేను అడ్వైజ్ చేసి ఈ 5 రెజల్యూషన్స్ మీకు ఫస్ట్ వెళ్తుంది. అంటే సంపద కూడా పెట్టుకోవడానికి రెజల్యూషన్స్ రాసుకోండి. నెక్స్ట్ హెల్త్, ఆరోగ్యానికి రాసుకోండి. ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీకి రాసుకోండి. నెక్స్ట్ సొసైటీ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటిది రాసుకోండి. తర్వాత కంట్రీ, దేశం కోసము రెజల్యూషన్ రాసుకోండి. సో నా తరపున బిలియనీర్ క్లబ్, తర్వాత వేదిక్ మహావాస్తు తరపున, అలాగే మదర్ ఇండియా ట్రస్ట్ తరపున మీ అందరి రెజల్యూషన్స్ నెక్స్ట్ 2024లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆ యాగంటి ఉమామహేశ్వరుడు మీకు అందరికీ మంచి ఆశీస్సులు, అలాగే సకల సౌకర్యాలు, ఆస్తి, ఐశ్వర్యం, అభివృద్ధి అన్నీ కూడా మీకు ఇవ్వాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి. శివో.